2023 ఐపీఎల్లో ఒక కొత్త రూల్ వస్తోంది. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఖచ్చితంగా ఈ రూల్ అన్నది మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. కేవలం 2023 ఇయర్లోనే కాదు, ఇక ముందు జరిగే ఐపీఎల్ సీజన్స్లో కూడా ఈ రూల్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. T20 ఫార్మాట్ వచ్చాక క్రికెట్ ముఖ చిత్రమే మారిపోయింది. అప్పటి వరకు క్లాస్గా సాగుతున్న క్రికెట్లోకి ధనాధన్ షాట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంట్రీతో క్రికెట్ పక్కా కమర్షియల్గా మారిపోయింది. ఒకవైపు క్రికెట్తో అభిమానులను అలరిస్తూనే కాసుల వర్షం కురిపిస్తోంది ఐపీఎల్. 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతోంది. అయితే T20 ఫార్మాట్ను మరింత రంజుగా మార్చడానికి బీసీసీఐ ఒక కొత్త ఐడియాతో వస్తోంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్. సింపుల్గా చెప్పాలి అంటే సబ్స్టిట్యూట్ ప్లేయర్నే ఇంపాక్ట్ ప్లేయర్గా చెప్పొచ్చు మనం. ఎందుకంటే క్రికెట్లో ఇప్పటికే సబ్స్టిట్యూట్ ప్లేయర్ రూల్ ఉంది. అయితే కంకషన్ సబ్స్టిట్యూట్కు మాత్రమే బ్యాటింగ్ బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. మామూలు సబ్స్టిట్యూట్కు కేవలం ఫీల్డింగ్ మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కాస్త డిఫరెంట్. టాస్ సమయంలో 2 జట్లలోని 11 మందితో కలిగిన ప్లేయింగ్ 11తో పాటుగా మరో 4 పేర్లు అంటే ఇంపాక్ట్ ప్లేయర్స్ వీళ్ళే అని చెప్పి అంపైర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇరు జట్లు కూడా తమ ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితా నుంచి ఒక్క ప్లేయర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో 4 ముందే చెప్పాలి, కానీ తీసుకోవాల్సింది మాత్రం ఒక్కరినే. ఆ వచ్చిన ప్లేయర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేసే వీలుంటుంది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ ద్వారా గ్రౌండ్లోకి అడుగు పెట్టాలి అంటే 14 ఓవర్లలోపే అడుగు పెట్టాలి. అంటే 14 ఓవర్ల తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని మనం యూజ్ చేసుకోలేం. 2 ఇన్నింగ్స్లకు ఇదే సేమ్ రూల్ వర్తిస్తుంది. ఇరు జట్లు కూడా ఒక్క ప్లేయర్ను మాత్రమే మార్చేందుకు వీలుంటుంది. 15 నుండి 20 ఓవర్ల మధ్య ఈ ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకోవడం జరగదు. ఇంపాక్ట్ ప్లేయర్ను ఉపయోగించేటప్పుడు ఆ విషయాన్ని కెప్టెన్, ఫీల్డ్ అంపైర్తో కానీ లేక 4th అంపైర్తో కానీ చెప్పాల్సి ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వెళ్ళిపోయిన ప్లేయర్ మళ్ళీ బ్యాటింగ్ బౌలింగ్ చేయలేడు. ఇంపాక్ట్ ప్లేయర్కు పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశంతో పాటుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ద్వారా విదేశీ ప్లేయర్ను బరిలో దించాలి అంటే టాస్ సమయంలో ప్లేయింగ్ 11లో కేవలం 3 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రతి ప్లేయింగ్ 11లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రమే ఉంటారు. సో ఓవర్సీస్ ప్లేయర్స్ని తక్కువగా పెట్టుకొని ఆ సమయంలో మనం ఇంపాక్ట్ ప్లేయర్స్లో ఇంకొక ఓవర్సీస్ ప్లేయర్ని చేర్చచ్చు. ఇదే రూల్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంపాక్ట్ ప్లేయర్. కానీ ఈసారి మాత్రం ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చాలా రసవత్తరంగా సాగే అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో మ్యాచ్ చాలా ట్విస్ట్లతో టర్న్లతో జరిగే అవకాశం కూడా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.